తిరిగి లేచినటువంటి ఆ ప్రభువు ఆయన కూడా వారితో పాటు ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? ఆ దారి చక్కగా ఉంది కాబట్టి, పూల పాన్పులాగా ఉంది కాబట్టి, ఇప్పటి వరకు ముళ్ళలో నడిచి వచ్చాడు కాబట్టి కాసేపు ఆ కాళ్లకు మరి కొట్టబడినటువంటి ఆ మేకులు దాని యొక్క అనుభవం, ఆ భయంకరమైనటువంటి గాయాలు, శ్రమతో కూడుకున్నటువంటి శరీరం దాని యొక్క అనుభవం ఉంది ఆయనతో. మరి ఒకవేళ ఆ విధంగానే ఆయన సాగి వెళుతుంటున్నాడా అటువంటి అనుభవంతోనే? మరి అనుమానం వచ్చింది కొంతమందికి, ఆయన తిరిగి లేచినప్పుడు మళ్ళా ఆ గాయములు ఎందుకుంటాయి, ప్రక్కలో గాయాలు ఎందుకుంటాయి, చేతుల్లో మేకులు కొట్టబడినటువంటి గాయాలు ఎందుకు కనబడతాయి, కాళ్ళలో శీల వేసినటువంటి గాయాలు ఎందుకుంటాయి? తిరిగి లేచేటప్పటికి ఏమైపోయింది? నూతన జన్మ కదా, ఇదిగో సమస్తమునో నూతనంగా చేయబడింది అన్నాడు కదా. అవన్నీ లేకుండా మామూలుగా పుట్టుంటాడు ప్రభు, మళ్ళా తిరిగి లేచి ఉంటాడు.